Number on quality. 36 500 550 600 610 620 630 640 650 660 670 680 690 700 రైతుల వాదన ఏమంటే మార్కెట్లో రేటు పోలేదంటారు. వ్యాపారస్తులు వస్తే వీళ్ళు మండి యజమానులు వ్యాపారస్తులు రాలేదు, మాకే పార్సల్ సరి పోలేదు అంటున్నారు. దానికి కారణం ఏమంటే పొలం మార్కెట్ ప్లేస్ చాలదు. దానికి మీరు మండి వాళ్ళంతా యూనియన్ అయ్యేసి పోండా పై సెక్రటరీకి అలాట్ చేయండి, సెక్రటరీతో మాట్లాడండి, లేకపోతే ఏడీతో మాట్లాడండి, దీన్ని పిలిపించండి, మాకు చాలండి ప్లేసు, సరుకులు విపరీతంగా వస్తాయి టమాటాలు. రైతులు మోటివేట్ చేసే కదా ఇంకా 10 మంది రైతులు తయారయ్యేది. ఎట్లుంటే నాశనమే పోవాల్సింది. ఇప్పుడు సిండికేట్ తయారైతే రేట్లు తగ్గించేస్తాండారు. ఫస్ట్ వస్తాండే ప్రాబ్లం అంటే సిండికేట్ అంటే ఎట్లా? సిండికేట్ అంటే ఇప్పుడు కోలార్ రేటు పోతాండేదేమి, ఇక్కడ పోందేమి రేటు. కారణం ఏమి? సరుకు ఇప్పుడు పొలంనేరు అంతా సరుకు క్వాలిటీ సరుకు రావడం లేదా? ఎట్లా పొలంనేరు ఎడుండేది రైతులు ఎవరు క్వాలిటీ సరుకులు వేయడం లేదా? క్వాలిటీ సరుకు పొలంనేరుకు రాకుండా ఉండదా? క్వాలిటీ 900 పైన 700 పోవాలి కదా. రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది కానీ అర్థానికి అర్థం డిఫరెన్స్. బాక్స్ పెద్ద తింటారు, ఆ బాక్స్ ఈ బాక్స్ నువ్వు ఆ బాక్స్ లో రేట్ ఎవడు వద్దు ఉంటాడు. మీరు సెక్రటరీతో మాట్లాడినారా? మీరు సెక్రటరీకి నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలే సెక్రటరీ. నిన్న మళ్ళా ఆంధ్రజ్యోతికి ఇచ్చినాము, ఈనాడుకి ఇచ్చినాము, సాక్షికి ఇచ్చినాము. నిన్న ఆంధ్రజ్యోతికి వచ్చింది, అందుకే ఈ రోజు వీళ్ళు కమిట్మెంట్ ఇచ్చినారు. సెక్రటరీ ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలే. సెక్రటరీకి ఎవరు కంప్లైంట్ సమస్య లేదంటే అంతా బాగుండదు, ఏం సమస్యలే లేవు అని చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చి రైతులు ఎవరు ఆందోళన పడాల్సిన పని ఏం లేదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందా అంటే నిన్న ఈరోజు జరిగిన పరిణామాలను దృష్టిలో తీసుకునేసి నిన్న వచ్చి మేము కోలార్ మార్కెట్ వాళ్ళతో కూడా మేము సంప్రదించడం జరిగింది ఫోన్లో. అదేవిధంగా వడ్డిపల్లి మార్కెట్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఆడికి ఈడికి ఏం డిఫరెన్స్ అంటే ఎక్స్పోర్ట్ క్వాలిటీ అనేది వచ్చింది 200 రూపాయల నుంచి 900 రూపాయలు అనేది రేట్ నిన్న పోయింది. అలా ఇక్కడ మనకి ఎంత పోయింది? నిన్న 600 రూపాయలు పోయింది నిన్న. దీనికి దానికి డిఫరెన్స్ చూసుకుంటామంటే ఎందుకు పోయిందని చెప్పి నేను ఇక్కడే ఎంక్వైరీ చేసుకునేసి వీళ్ళ ఇక్కడ జరిగిన వ్యాపారస్తులతో కాకుండా కొంతమంది రైతులతో కూడా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత నేను కోలార్ వాళ్ళతో మార్కెట్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఆడ ఎక్స్పోర్ట్ పోయే కాయలు మాత్రము అంటే బంగ్లాదేశ్ బయట కంట్రీలకు పోయేవంతా వచ్చింది ఎక్స్పోర్ట్ క్వాలిటీ వచ్చి 800 నుంచి 900 రూపాయలు రేట్లు పోతూ ఉంటారు. మనకి తమిళనాడుకు పోయే వెరైటీ మాత్రం వచ్చింది అంటే ఫుల్ రెడ్డిష్ కాయలు. తమిళనాడుకి పోయే వెరైటీ మన మార్కెట్లో ఏమైతే ఉందో సేమ్ వాళ్ళకి కూడా అంతే ఉంది. 500 రూపాయల నుంచి 550 600 రూపాయలు ఉంది వాళ్ళకి. మనకి ఇక్కడ అదే మాదిరినే మనకి కూడా ఉంది. దీంట్లో వచ్చి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం కనపడలేదు. ఇంకోటి ఏమరా అంటే ఈరోజు వ్యాపారస్తులు కూడా రమ్మంటా ఉన్నాము. ఈరోజు రైతులతో వచ్చి మాట్లాడినారు. ఈరోజు రైతులని ప్లస్ వ్యాపారస్తులు కూడా రమ్మంటా ఉన్నాము. వాళ్ళతో ఈరోజు ఇప్పుడు ఇంకో మీటింగ్ ఒకటి పెట్టుకునేసి ఎక్కడ ఏం జరుగుతూ ఉంది, ఎందువల్ల ఈ డిఫరెన్స్ అంటే ఈ మైనర్ డిఫరెన్స్లు కూడా వచ్చిందే పరిగణలోకి తీసుకునేసి వాళ్ళతో మాట్లాడి నెక్స్ట్ ఏం చేయాలి చూస్తుంది అనేది మళ్ళీ మేము ప్రభుత్వంతో మాట్లాడుకునేసి మేము ఏం చేయాలనేది మేము చేస్తాం. అంతేగాని ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ వ్యాపారస్తులు సిండికేట్ అయిపోయినారు, వాళ్ళతో మేము ఉద్యోగస్తులము పట్టించుకోవటం లేదనేది మాత్రం అపోహలు మాత్రం పోవద్దండి. 100% ఏం చేయాలనేది మన రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉన్న మార్కెట్ పలంనేరు మార్కెట్. చిత్తూరు జిల్లాలోనే టాప్ 1లో ఉండి పలంనేరు మార్కెట్. ఇట్లాంటి మార్కెట్ వచ్చింది మనము ఇబ్బంది పెట్టుకోకుండా ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలనేసి ఇప్పుడు రమ్మని చెప్పినాను. 1:30కి వస్తామని చెప్పినారు వాళ్ళు వ్యాపారస్తులు రైతులు. వాళ్ళతో మాట్లాడుకునేసి మేము నెక్స్ట్ ఏం ప్రణాళిక తీసుకునేసి అదేవిధంగా ఎమ్మెల్యే గారితో కూడా ఈ విషయం తీసుకొని చెప్పి 33 ఎకరాలు ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు కూడా ఎక్కువగా ఉందని చెప్పేసి కొంతమంది ఈరోజు మార్నింగ్ చెప్పడం జరిగింది రైతులు కూడా. దాని కూడా దృష్టికి తీసుకొని పోయేసి మన గౌరవ ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడి నెక్స్ట్ ఏం చేయాలని చెప్పి చూసుకునేసి ఆ 33 ఎకరాలు కూడా త్వరితగతిన పూర్తి చేసేదాన్ని కూడా మేము సిద్ధంగా ఉన్నాం. శివన్కుప్పం మార్కెట్ యార్డ్కి వచ్చింది అది 8.9 ఎకరాలండి. అది 8.9 ఎకరాల్లో వచ్చింది. ఒక 2017లో అలాట్ చేసినారు అడ్వాన్స్ పొజిషన్. మళ్ళీ అలినేషన్ చేసినాక 7.9 ఎకరాలు అనేది శివన్కుప్పంకి అలాట్ చేసినారు. దీంట్లో భాగంగా వచ్చింది 1,04,00,000 రూపాయలు వర్క్స్ అనేది వచ్చింది. ఒక 4 నెలల ముందు శాంక్షన్ అయింది కానీ ఎవరైతే ఆ వర్కులకి రాలేదు. మనం గవర్నమెంట్ తరఫు నుంచి ₹1 కూడా మనము ఖర్చు అనేది పెట్టలేదు. మనము
అట్ ద సేమ్ టైము అలాట్మెంట్ వరకు మాత్రమే జరిగింది. అంటే టెంపరీ అంటే ఖాళీ సైట్లు మాత్రం మనం ఇవ్వడం జరిగింది. ఆ ఖాళీ సైట్లలో వచ్చింది వాళ్ళు టెంపరీ షెడ్స్ అనేది కట్టుకుంటారు. సార్ మండీ యజమానులే వ్యాపారులుగా మారి రైతులను దోచుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి కదా సార్. అదే అండి ఆ విషయంగానే వచ్చింది. నిన్న మాట్లాడినాను నేను, ఈ రోజు కూడా వచ్చింది మండీ యజమానులు రమ్మని చెప్పినాను నేను. మండీ యజమానులు రైతుల దగ్గర దోచుకోవడము అనేసి అంటే ఇన్ని ఏళ్ళుగా జరుగుతూ ఉండే ప్రాసెస్ ఇట్లాంటిది ఎప్పుడు కానీ ఇట్లాంటి సిచ్యువేషన్ ఇట్లాంటిది రాలేదు. ఇదే లాస్ట్ ఇయర్ వచ్చేలాగా మనకేముందంటే 1000 రూపాయలు 1,500 పోయింది బాక్స్ లాస్ట్ ఇయర్ సేమ్ ఈ టయానికి. ఈసారి వచ్చింది 600 రూపాయలకి 700 రూపాయలు పోతా ఉంది రేట్లు. ఈ కలర్ కాయల వల్ల అనేది తమిళనాడుకి ఎక్కువ మనకి పోతా వచ్చి తమిళనాడుకి ప్లస్ ఆంధ్రాకి పోతుంది మనకి. ఈ సిచ్యువేషన్ బేస్డ్ ఆన్ ఆ కలర్ కాయలు బేస్ చేసుకునేసి మార్కెట్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ రైతులు సిండికేట్ అయినారు, సరే వీళ్ళు వ్యాపారస్తులు సిండికేట్ వాళ్ళే తేడాల మాదిరిగా చేయడం అనేది తప్పండి. నాకు తెలిసిన దొరికింది నా దగ్గర రాలేదు. అట్లా ఏదైనా ఉందంటే ఆ వ్యాపారస్తుల పైన యాక్షన్ తీసుకుని లైసెన్స్ క్యాన్సిల్ చేయడానికి అంటే నోటీస్ బోర్డులో రేట్లు ఏమైనా పెట్టే ఆలోచన పెడతాం సార్. అంటే అది ఆల్రెడీ ఇంతకుముందు డిజిటల్ బోర్డు అనేది ఒకటి గవర్నమెంట్ ఒకటి కూడా పనిచేయడం లేదు, అది పనిచేయడం లేదు. అది డిజిటల్ బోర్డు అనేది వచ్చింది మొత్తం త్రూఅవుట్ ఇండియా మొత్తము ఈ టమాటా రేట్స్, పొటాటో రేట్స్ అంటే వెజిటేబుల్స్ ఏమేమి రేట్లు అయితే ఉందో ఇండియా వైడ్ సంబంధించి పెట్టినది. అది ఆ టెక్నికల్ ఇష్యూస్ వాళ్ళకి ఏదో అగ్రిమెంట్ క్లోజ్ అయిందని చెప్పేసి అట్లే మొత్తం టోటల్ ఇక్కడే కదా రాష్ట్రంలో ఉండే ఈ బోర్డ్స్ అన్ని అట్లే ఖాళీగా ఉండేది. దీనిపైన కూడా వచ్చింది ప్రభుత్వానికి మా ఉన్నతాధికారులకు చెప్పున్నాము. వాళ్ళు వచ్చి దానిపైన యాక్షన్ తీసుకునేసి మన నెక్స్ట్ ఏదైనా ఇంప్లిమెంట్ చేసి చేయాలి, ఆ సాఫ్ట్వేర్ని అప్లోడ్ చేసుకునేసి చేయాలని చెప్తాము.